ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మాధవరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. గ్రామం, మండలం? పెన్పాడు మండలం, సింగరెడ్డిపాలెం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మంచిగా కనిపిస్తలేదు. పోయిన గవర్నమెంట్ కంటే అంత మంచిగా ఏం చేయట్లేదు. రైతు బంధు, రుణమాఫీ, ఆ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పరిపాలన కూడా అస్తవ్యస్తంగానే ఉంది. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మాకైతే. ఇబ్బంది అనిపిస్తుంది. రైతు బంధు చక్కగా లేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు. ఏ క్రమంకి వెళ్ళినా అరకొరగా ఉన్నాయి. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ పూర్తి సంపూర్ణ ఎక్కడ చేయలే. సంపూర్ణంగా చేసాడు ఎక్కడ, ఏ రూల్ లేదు. ఫ్రీ బస్సులు ఇబ్బంది ఉంది. కరెంటు కూడా మంచిగా రావట్లేదు. తర్వాత పోతే మిగతా సమస్యలు కూడా ఉద్యోగస్తులు అక్కడెక్కడ కూడా ఇబ్బందులే ఉన్నాయి. మనం నిత్యం వార్తలో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. అది నా అభిప్రాయం. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? వల్ల కొంత వ్యతిరేకత ఉంది. దళిత బంధు విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ తప్ప మిగతా అన్ని సక్సెస్ఫుల్గా నడిచినాయి. రైతు బంధు, రుణమాఫీ అయితే ఉంది, వాటరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అందులో మంచిగా అనిపించింది మా పైన గవర్నమెంట్ అయితే. దాంట్లో 2 ఫెయిల్యూర్ ఏంటంటే దళిత బంధు ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మిగతా అయితే మ్యాక్సిమం 100% మంచి న్యాయం జరిగింది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సీను. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మాది కుసుమంచి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాది రైతు బంధు పడింది, రైతు మాఫీ చేసిండు, అది ఉన్నాయి 500 అది బోనస్ కూడా ఇచ్చిండు. ఇంకా రైతు మాఫీ అది వరద కోట్లో అది ఎకరానికి 5,000 ఇచ్చిండు మాకు పాలేరు కింద. ఇంత మడుగు చేసిండు మాకెళ్ళి. ఇంకా రైతు బంధు ఇల్లు కూడా సరిగా ఇలా ఇప్పుడు ఇస్తుర్రు అంటారు ఇల్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అప్పుడు ఏమీ లే, ఒక రైతు బంధే ఇచ్చిండు కేసీఆర్. బస్సు గీసు ఈయన మొత్తం రేవంత్ రెడ్డి పెట్టిండు కదా. ఇప్పుడు పట్టా కూడా ఫ్రీ ఇస్తుండు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు మీ గ్రామంలో అంతటా జరుగుతుందంటారా ఈ రైతు బంధు, రుణమాఫీ కూడా? రైతు బంధు అయిపోయినాయి, మాఫీ కూడా అయిపోయినాయి. అందరూ జరిగింది. చిన్న చిన్న రైతులు, సన్న రైతులు అన్నీ వచ్చినాయి మాకెళ్ళి. థ్యాంక్ యూ సార్. వరదగొట్లో కూడా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? తవుడు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? కార్పెంట్ వర్క్. గ్రామం, మండలం? బాలెంల మండలం, సూర్యాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన గురించి బస్సులు ఫ్రీ, వికలాంగులు డబ్బులు ఏం పెంచలేదు, బియ్యం ఫ్రీ, సన్న బియ్యం మంచిగా అన్నీ చేస్తుండు సాయం. మహిళలకు అవి 2,000 ఇస్తాడు, అవి ఇస్తూనే ఉండు. ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ కాలనీ ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఇల్లు దాకా ఏమొచ్చింది మనకు, వచ్చింది ఇల్లు బాలెంలో మాది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? నాకు 4 పెంచిండు. ఆయన కూడా ఏం తిడతాం, ఏం అనలేము. ఆయన మంచి. థ్యాంక్ యూ సార్. మేము ఎవరినేమన్నా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వినయ్. ఏం చేస్తుంటారు? నేను స్కూల్ టీచర్ని. గ్రామం, మండలం? సర్వారం విలేజ్, మోతే మండలం, సూర్యాపేట డిస్ట్రిక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు పాలన అసలు అద్భుతంగా ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అందరికీ. ఏంటంటే కేసీఆర్ గారు చేసిన అప్పుల్ని క్లియర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నందుకు దాన్ని రియలైజేషన్ అవ్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. సో దాన్ని క్లియర్గా తనని అర్థం చేసుకుంటే మాత్రము తన పాలన ఒక 5 సంవత్సరాల తర్వాత, తనకు ఒక 5 సంవత్సరాల టైం ఇచ్చిన తర్వాత 100% ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది తెలియకపోవడం వల్ల
ప్రజలు మొత్తం కూడా ప్రజలనే కాదు అపోజిషన్ వాళ్ళు కూడా తనని అపార్థం చేసుకుంటున్నారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. తను ప్రజాపాలన అనేది 100% సక్సెస్ఫుల్గా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకు అనంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎట్లుందంటే అప్పులు చేసేసి ఎన్నో రకాలుగా సక్సెస్ తీసుకొచ్చేసిండు. అప్పుల్ని క్లియర్ చేస్తూ ఆ సక్సెస్ని తీసుకురావాలనే ఇంటెన్షన్ రేవంత్ రెడ్డి గారిది. కానీ అది అర్థం చేసుకోకపోవడం మన ప్రజల మూర్ఖత్వం. ఓపెన్గా చెప్పాలంటే ఇది బలమైన టాస్క్ అంతే. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన ఏంటంటే అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా సరే ఒక యూనివర్సిటీని కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ దేన్నైనా సరే తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలంటే ఉన్న బడ్జెట్లని క్లియర్ చేసుకుంటూ దాన్ని సక్సెస్ చేస్తే ఒక టాలెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. కానీ అప్పులు తీసుకొచ్చేసి క్లియర్ చేసేస్తే నువ్వు కాదు ఎవరైనా చేస్తారు అంతే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా తనది అప్పులు మనల్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్న బడ్జెట్లోనే ఉపయోగించకుండా ఎక్కువ బడ్జెట్ని తీసుకొచ్చేసి అప్పుల పాలన చేసిండు. అది అది అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. దాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో మంచి జరిగింది అన్నట్టు అనుకుంటారు, కానీ ఎంత అప్పులకు నెట్టేసిన అర్థం చేసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఎట్లుందంటే నిజాయితీగా తనను అప్పులు క్లియర్ చేస్తూ మళ్ళా మనకు ఎలాంటి అప్పులు లేకుండా సక్సెస్ రేట్ని తీసుకురావాలని తన ఇంటెన్షన్. తను అర్థం చేసుకోకపోవడం మన మూర్ఖత్వం. ఇదైతే ఫైనల్గా క్లియర్గా క్లారిటీగా చెప్పే విషయం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.